ఒకసారి నీ ఫోన్ నుంచి నా నెంబర్కి రింగ్ ఇవ్వు. ఫోన్ వస్తుంది. రింగ్ అవుతుందా? రింగ్ అవుతోందండి. కట్ చేశారు, కానీ ఎక్కడొచ్చిందో తెలియడం లేదు. సౌండ్ బయటకు వచ్చేలాగే పెట్టారా ఫోను? అదిగో మౌనిక వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. పదండి వెళ్దాం. యాండి, గుర్తుంది కదా, తను ఎలా ఉన్నా మీరు మాత్రం అతనితో మంచిగా ఉండాలి. మంచిగా అంటే వాటేసుకొని ముద్దులు పెట్టాలా? అక్కర్లేదు, మీ మధ్య ఉన్న హద్దులు చెరిపేయండి చాలు. పాద. ఏమే మౌనిక, ఎలా ఉన్నావే? బాగున్నావా? బాగున్నా నానమ్మా. మౌనిక అమ్మా, ఏం బాబు, ప్రయాణం బాగా జరిగిందా? మీరు పంపించిన హెలికాప్టర్లో చాలా కంఫర్ట్ గా వచ్చామండి. బావున్నారా అల్లుడు గారు? బాలేమంటే వెనక్కి పంపించేస్తారా ఏంటి? మనవడికి వయసు చిన్నదే గాని మాటలు మాత్రం బాగా పదునుగా ఉన్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో భలే ఎటకారంగా మాట్లాడుతున్నావు అబ్బాయి. ఆయన కాస్త సరదా మనుషులే నానమ్మా. వీడికి అసలు సరదా అనే వాటికి అర్థం తెలుసా? భర్తను వెనకేసుకురావడం భార్య ధర్మం. ఎలాగో వచ్చారు కదమ్మా, ఓ 4 రోజులుండి వెళ్ళండమ్మా. ఆయన ఉంటానంటే నాకు ఉండడానికేం ఇబ్బంది లేదు. 4 రోజులా? 4 గంటలు కూడా ఉండలేను. యాగం ఉంది, ఖచ్చితంగా రావాలంటే వచ్చాం. అది అయిపోగానే వెళ్ళిపోతాం. మరి బొమ్మల కొలువు? బొమ్మలతో ఆడుకునేంత చిన్నపిల్ల అన్నేం కాదులేండి. వీడికి గోరోచనం బాగా ఎక్కువైపోయింది మీనా. బావగారు, స్టీరింగ్ నీ చేతిలో ఉంది కదా, నువ్వు తిప్పినట్టు తిరగాల్సిందే. పాద. వస్తున్నాడు ఈడు. ఆ అన్నయ్యతో మాట్లాడాలని ఆశగా ఉందా? వెన్నపూస విరిగిపోద్ది. సరే సరే, లోపలికెళ్దాం పదండి. మౌనిక బాగున్నారా? బాగున్నాను వదినా. పొలకరించండి. బావా, బావగారు బాగున్నారా? అందరూ ఇదే బోరింగ్ క్వశ్చన్ అడుగుతారా? పలకరింపులతోనే టైం అంతా వేస్ట్ చేసేలా ఉన్నారే. కాసేపట్లో యాగం మొదలవుతుంది. ఏదొకటి మాట్లాడండి. ఏం మాట్లాడాలో తెలియట్లేదు మీనా. కార్ అంతా కండిషన్లోనే ఉంది కదా? మీ కార్ డీజిలా పెట్రోలా? ఎంత మైలేజ్ ఇస్తుంది? ఏయ్, మనం వచ్చింది యాగానికా మెకానిక్ షెడ్కా? యాగానికే అండి. మరి మీ అన్న ఏదేదో వాగుతాడండి మరి. మీరు రండి బాబు. రండి రామోనిక, అల్లుడు గారు, పదండి. రండమ్మా. ఏంటండి మీరు ఏదో మాట్లాడమంటే కారు గీరు అంటారు. వాడి మొహం చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇంకా మంచి మాటలేమొస్తాయి? ఆయన పక్కనుంది మీ చెల్లెలు, అది మర్చిపోకండి. గుర్తుంది కాబట్టే వాడు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అవుతున్నా ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. మీకు అతని మీదున్న కోపం ముఖ్యమా, మీ చెల్లెల మీదున్న ప్రేమ ముఖ్యమా? చెల్లె ముఖ్యం. మరి అలాంటప్పుడు ఏదొకటి చేసి అతనితో మాట్లాడి తీరాల్సిందే కదా. ప్రయత్నిస్తానులే, పలకరిస్తాలే, కాస్త టైం ఇవ్వు. అయ్యో, ఇది నేను, అద్దంలో వాడు. వాడు కాదు, బావ. ఆ దరిద్రుడిని బావ అని పిలవాల్సిన దరిద్రం పట్టింది. ఎంతైనా నా చెల్లెలు భర్తే, తిట్టొద్దు. ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేద్దాం. చూడు బావా, జరిగిందేదో జరిగిపోయింది. ఒకప్పుడు నువ్వు నా మీద పగతో ఉన్నావని నేను నిన్ను పడేసి తన్నాను.
అప్పుడు నేను నిన్ను తన్నాల్సిన తనలేదు, జోబులోనూ దాచుకొని రాలేదు. నువ్వు నన్ను కిడ్నాప్ చేసి కట్టిపడేసావు కాబట్టి తిరిగి వచ్చి గుంజి తన్నాను. ఇందులో కూడా తనడం గురించే ఉంది. మరి ఏమని మాట్లాడాలి? బావా, తిందుగాని రావా, అంతా మర్చిపోవా, ఈ కోవా తీసుకోవా. ఏది కూడా బాలేదు, ఇవే వర్కౌట్ అయ్యేలేవు. పైగా నీ మొహానికి సూట్ కాదు. రే, నువ్వెప్పుడొచ్చారా? ఏరా, నువ్వు మీ బావకు సారీ చెప్తావా? అవును, ఏనాడైనా ఎవరికైనా సారీ చెప్పిన మొహమేనా నీది? మరేం చేయాలి? నా చెల్లెల కోసం నా బావ దగ్గర తగ్గుండమని మీనా చెప్పింది, షీలా డార్లింగ్ చెప్పింది. వాళ్ళు మంచోళ్ళరా, అందుకే మంచి మాటలు చెప్తారు. అంటే నేను మంచోడిని కదా? కాదరా, దున్నపోతువి. మీ బావని ఎగిరెగిరి తన్నింది నువ్వు మర్చిపోయినా మీ బావ మర్చిపోతాడా? మొన్నటికి మొన్న కార్తీక పౌర్ణమి రోజును కూడా చెయ్యి విరిచేసావు కదా. నీకు అన్న లేడు, తమ్ముడు లేడు, బావ లేడు, బామర్ది లేడు. అందరికీ నీ వల్ల ఏదో ఒకటి ఇరిగింది కదరా. రే, ఆగా, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో నువ్వు? పాతవన్నీ ఇంత బాగా గుర్తుపెట్టుకున్నావు? తన్నిన వాడికన్నా తిన్నవాడే ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు, అన్నవాడికన్నా పడ్డవాడే ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు. అలాగే మీ బావని నువ్వు తిట్టిన తిట్లు, కొట్టిన కొట్లు. రే, కొట్టిన కొట్లేంట్రా? ఏదో ఫ్లోలో వచ్చిందిలేరా. వాడు తిట్టిన తిట్లు, కొట్టిన దెబ్బలు గుర్తుపెట్టుకునే ఉంటాడు. కాబట్టి నువ్వెంత ప్రాక్టీస్ చేసినా నీ గొంతులో సారీలా పలకదు, సాలే అన్నట్టుగా ఉంటుంది. నీ మొహంలో క్షమించమని అడిగే కండరాలే కనిపించవు. కాబట్టి నువ్వు నీలాగే చావు. నీ బావ ఎక్కువ చేస్తే తిరిగి కొట్టకుండా పంపించు, అదే చాలు. రే, మీరెవరు నాతో ఆడట్లేదు. మీకు జ్వరం రావాలి, మీకు కడుపు నొప్పి రావాలి, పన్ను ఊడిపోవాలి, గుళ్ళ మీకు గుండు చేయాలి. ఫోను. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డాన్స్ మాస్టర్ ప్రభావతి బొమ్మల కొలువు దగ్గరున్నాం. ఇక్కడ బొమ్మలు తక్కువ, బామ్మలు ఎక్కువగా ఉన్నారు. రండి చూపిస్తాను. నన్ను అడగద్దు కామోక్షి, కాసేపు నోరు మూసుకో. ఫోనే అవును కదా, మర్చిపోయాను. రోహిణి, ఆగు రోహిణి, ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పని. చిన్నది లేదు, పెద్దది లేదు. ఏమైనా ఉంటే ముందే చూసుకోవాల్సింది. ఏం కావాలో చెప్పు, నేను తీసుకొస్తాను. పర్లేదు అత్తయ్య. కూర్చో అమ్మా. మీకే ముందు పిల్లలు పుట్టాలి, నా ఆస్తి మీకే రావాలి. పొరపాటున బాలుకో రవికో వెళితే ఎట్లా? కూర్చో అమ్మా, కూర్చో, కథలకు. యాగంలో కూర్చున్న తర్వాత లేవకూడదు అన్నానతయ్య. ఎందుకు లేవకూడదన్నావో నాకు తెలుసులే. అది బాలు ఫోనే. బాలు చూస్తే మనకి మళ్ళీ దొరకదు. నేనెళ్ళి తీసుకోవడానికి ట్రై చేస్తాను. అంతా సావధానంగా ఉండండి. ఇది సంతాన పాశుపత హోమం. ఈ హోమాన్ని భక్తిగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంతానం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి నిష్ఠగా చెయ్యండి. ఇంతకీ పెద్ద అబ్బాయి ఎవరు? పెద్ద దిక్కు అయితే నేనే. నేను దిక్కు అడగలేదు. అదిగో ఆ దిక్కును కూర్చున్నాడే, వాడే పెద్దోడు. వాడు లక్షలు మింగి బాగా. ప్రశాంతంగా ఉండండి, హోమం జరుగుతోంది. ఇంతకీ చిన్నవారెవరు? వాడు లేచిపోయి. రేయ్, వెనకాలొచ్చి చింతబరిగ పట్టుకుని కూర్చుంటాను, జాగ్రత్త. బరిగావతి నీకే చెప్తుందిరా. నాకు కాదు, నీకే. ఇప్పుడు సమిధలు ఆద్యం పోయండి. అగ్నిలో ఆద్యం పోయడమనే సామెత ఇక్కడే పుట్టింది.
అసలే అగ్ని, అందులో ఆద్యం అంటే నెయ్యి. అంటే మండుతుంటే అందులో కాస్త నెయ్యి వేసి ఎగదోస్తూ ఉంటారు. అలాగా? అగ్నిలో ఆజ్యం పోయటం మా ప్రభావతి వదనికి వెన్నతో పెట్టిన విద్య. ఆ వెన్న కరిగించే నెయ్యి చేసింది. ఇప్పుడు హోమద్రవ్యం వెయ్యండి, అంటే సమిధలు వెయ్యాలి. ఆగండి ఆగండి ఆగండి. ఆ ఈయన మా బావ, మా ఇంటి అల్లుడు, మా ఇంటి ఆడపడుచు భర్త. ముందుగా ఈ సమిధలు వారి చేతుల మీదుగానే వేయించండి. మీ అన్నంటి వచ్చిన దగ్గర నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అందరూ కలిసి ఈ మాట రాకూడదని మా అన్నయ్యకి చెప్పినట్టు విన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో జరుగుతుంది. మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పాపా, ఆ ఫోన్ నాది. నీ పేరుందా దీని మీద? లోపల నీ ఫోటో ఉందా? అంటే నేను ఫోటోలు దిగను. నువ్వు సెల్ ఫోన్ దొంగవా? నేనివ్వను. పోలీసులకి కాల్ చేస్తానేమనుకున్నావు? జాగ్రత్త. పాపా, ఇక ఇప్పుడు పూర్ణాహుతి. నాయన అందరికీ పూర్ణాహుతి తాకించు. ఓం పూర్ణాహుతి శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. అందరూ అగ్నిహోత్రుడికి నమస్కారం చేసుకోండి. ఓం నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం రుద్రనారాయణాయ నమో నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం హోమనారాయణాయ నమో నమః. ఓం యజ్ఞనారాయణాయ నమో నమః. బావగారు, జ్యూస్ తాగండి. ఇందులో ఏం కలిపావు? చక్కెర కలిపాను. అది కాకుండా ఇంకేం కలిపావు? ప్రేమ కలిపాను. విషయం కలపలేదా? ఊరుకోండి బావగారు, చిల్లిపి. నువ్వు బావగారు అని తిట్టకు. నన్ను గురువుగారు అని పిలిచినట్టుంది. అలా అనకండి బావగారు. గతంలో ఏదో జరిగిపోయింది. ఇప్పుడు నేను మారిపోయాను. నా వైపు నుంచి జరిగిన తప్పులన్నిటికీ సారీ, సరేనా? జ్యూస్ తాగండి. తాగండి బావగారు, జ్యూస్ తాగండి. తాగండి. ఏంటి మీ అన్నయ్య చాలా టూ మచ్ మర్యాద చూపిస్తున్నాడు? లేదండి, మా అన్నయ్య నిజంగానే మీకు మర్యాద ఇస్తున్నాడు. అల్లుడు గారు, అల్లుడు గారు, మీకు భోజనాలు ఏర్పాటు చేశాం, రండి భోంచేదురు గాని. నేను మీకు వడ్డిస్తాను. నీకు వడ్డించడం కూడా వచ్చా? వచ్చు. మా మమ్మీ డాడీ మ్యారేజ్ డే లో కూడా నేనే వడ్డించాను. నువ్వా? నేనే. ఆ గుణగాడు ఒకటే ఫోన్ చేస్తున్నాడు. ఆగరా అయ్యా అంటే తొందర పెడుతున్నాడు. ఆ పాప ఎక్కడా? అది వేలడంత లేదు గాని చిచ్చర్ పిడుగులా ఉంది. నన్నే దొంగ అంది. పోలీసులకి ఫోన్ చేస్తానని బెదిరిస్తుంది. అసలు ఇంతకీ ఎక్కడుంది? దా వెతుకుదాం. పద. రోహిణి, మళ్ళీ ఎక్కడికి? అబ్బే, ఎక్కడికి లేదత్తయ్యా. ఇది మన ఫ్యామిలీలో చేసే పెద్ద ఫంక్షను. ఇంటికి పెద్ద కోడలివి.
నువ్వు దగ్గరుండి వడ్డించాలి. రా, నువ్వు రామాయ్, మ్మ్. రా. పకోడీ కావాలి. పకోడీ కావాలా? పకోడీ తీసుకురండమ్మా. బావగారు నా అప్పడం కూడా మీకే. తినండి తినండి. పాపా ఆ ఫోన్ ఇవ్వు, పడిపోతుంది. తిన్నాక నేనిస్తాను. నేను ఇవ్వను. నేను మళ్ళీ ఇస్తాను, ఇవ్వు. నేను దొంగలకి ఫోన్ ఇవ్వను. పార్లరమ్మా, బావగారికి ఇంకాస్త కర్రీ వేయ్. చాలు. కర్రీ చాలంట. సాంబార్ కావాలా? వద్దు. పచ్చడి వేయించమంటారా? వేసుకున్నాను. పోనీ పెరుగు ఏమైనా వేసుకుంటారా? ఇంకా నేను తినడమే స్టార్ట్ చేయలేదు, అప్పుడే పెరిగేసుకోవాలా? ఓహో, తినండి తినండి. అమ్మమ్మ. పాపా నీ దగ్గర ఫోన్ ఉండాలేది? లేదు. ఏమైంది? ఒక అంకుల్ తీసుకున్నాడు. ఏ అంకుల్? ఏమో, నాకేం తెలుసు. ఎందుకిచ్చావు? ఈ ఐస్ క్రీమ్ ఇచ్చి సెల్ తీసేసుకున్నాడు. ఐస్ క్రీమ్ ఇస్తే సెల్ చేసావా? నాకు సెల్ కంటే ఐస్ క్రీమే ఇష్టం. మాస్టర్, మీకోసం సౌండ్ బాక్స్ తీసుకొచ్చాను. మీరు పాట పాడాల్సిందే. మాస్టర్, మీకోసం సౌండ్ బాక్స్ తీసుకొచ్చాను. మీరు పాట పాడాల్సిందే. వామో, సరే, గేట్లు మూసేయండి రోయ్. ఏయ్, ఎందుకు? గాడిదలు వస్తాయనా? అబ్బెబే కాదు, చుట్టుపక్కల ఉండే జనమంతా రాళ్ళు రప్పలు పట్టుకొస్తారేమోనని. నా గొంతు అంత చండాలంగా ఉంటుందా? సత్యం, చూడు సత్యం, నేను పెళ్లి చూపుల్లో పాట పాడితేనే కదా నువ్వు నన్ను మెచ్చావు. కాదు, పెళ్ళయ్యాక శాశ్వతంగా పాడకూడదనే కండిషన్ పెట్టే చేసుకున్నాం. నా వంటి శ్రావ్యమైన కంఠం మీరే సినిమాల్లోనూ వినుండ్రు. అందరూ గుండె రాయి చేసుకోండి. మా ప్రభావతమ్మ పాటావతిగా మారిపోయి అద్భుతంగా అరవబోతోంది. పాడబోతోంది. మొదలుపెట్టు గానావతి. పాడమని నన్నడగవలెనా, పరవశించి పాడనా, నేనే పరవశించి పాడనా, నీవు పెంచిన హృదయమే ఇది, నీవు నేర్పిన గానమే, నీవు పెంచిన హృదయమే ఇది, నీవు నేర్పిన గానమే, నీకు గాక ఎవరి కొరకు, నీవు వింటే చాలు నాకు, పాడమని నన్నడగవలెనా, పరవశించి పాడనా. సూపర్ సూపర్ సూపర్. వన్స్ మోర్, వన్స్ మోర్. అంకుల్, ఏమైంది మీకు? అంత నచ్చిందా? పబి, నువ్వు కానివ్వు. చాలు, ఇంకా చాలు. పాడమని నన్నడగవలెనా, పరవశించి ఏరా, మీ అమ్మని ఇంకొంచెం గట్టిగా పాడమని చెప్పన్నా. అంత బాగా నచ్చిందా? అక్కడ వంటలు చేసే వంట దగ్గరికి 4 కుక్కలు వచ్చినాయి అన్న. 3 వెళ్ళిపోయినాయి, ఒకటే ఉంది. ఇంకొంచెం గట్టిగా పాడితే అది కూడా వెళ్ళిపోద్దన్నా. ఆవిడ విన్నదంటే నిన్ను చంపేస్తుంది అన్నా. నువ్వు వెళ్ళరా బాబు. అమ్మా ఆపు. నాన్న, ఇంత బీభత్సం జరుగుతుంటే వన్స్ మోర్ అంటావేంటి నాన్న?
ఏంట్రా ఏంటి? ఏం లేదు, అర్థమైంది. నీకున్నంత తెలివి మాకు లేక విని బలైపోయాం. శృతి, నువ్వు పాడు. డబ్బింగ్ చెప్పేటప్పుడు అప్పుడప్పుడు పాడుతూ ఉంటావుగా. నా వాయిస్ పోయింది మమ్మీ. నువ్వు పాడు రోహిణి. పాడమ్మా. పాడు పార్లరమ్మా, పాడు పార్లరమ్మా. నువ్వు పాడు అని అడిగినట్టు లేదు, పాడు పార్లరమ్మా అని తిట్టినట్టుంది. ఇలాంటి పేరెంటాలలో మా మీనా చాలా బాగా పాడుతుంది. పోయి పోయి అదే పాడాలి. ఏమన్నావు? మీనా గురించి ఏమన్నావు? ఇంతసేపు నీ పాట విన్నందుకు మాకెంత శిక్ష పడిందో తెలుసా? కామాక్షత చెవుల్లో నుంచి రక్తాలు వచ్చాయి తెలుసా? ఈ పిల్లలందరూ జడుచుకొని జ్వరం తెచ్చుకున్నారు తెలుసా? ఏమే, అవునా? అవును. 104. విన్నావా? నీ పాట విని కుక్కలన్నీ పారిపోయాయంట తెలుసా? అందరికన్నా తెలివైన వాడు, అదృష్టవంతుడు ఎవరో తెలుసా? మా నాన్న చెవుల్లో దూది పెట్టుకుని బతికిపోయాడు. పాప, నువ్వు వెళ్ళి మై తీసుకురామ్మా. ఇవ్వు. నా మీనా తక్కువ చేస్తావా? నువ్వు పాట పాడు మీనా, అద్భుతంగా పాడు. ఏమన్నావు? నీ పెళ్ళాం బాగా పాడుతుందా? అవును, అది జగమెరిగిన సత్యం. మధ్యలో నన్నెందుకు పిలిచావురా? నిన్ను నేను పేరు పెట్టి పిలుస్తానా నాన్న? పోనీ నీ పెళ్ళాం నాలాగా భరతనాట్యం చేయగలదా? ఈ వయసులో నేను చేసినట్టు నీ భార్య చేయగలదా? అవును, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అత్తయ్యతో నాట్యంలో పోటీ పడేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. మా మీనా పాటతో పోటీ పడేవాళ్ళు కూడా ఇక్కడ ఎవరూ లేరు. రేయ్, నువ్వేంట్రా చెప్పేది? ఆగండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క కళ ఉంటుంది కాబట్టి లేని కళని ఎత్తి చూపకుండా ఉన్న కళని అభినందించాలి. నా కోడలు అద్భుతంగా భరతనాట్యం చేస్తుంది. తన కోడలు మీనా అద్భుతంగా పాట పాడుతుంది. కాబట్టి ఇప్పుడు మా కోడలు ప్రభావతి పాట పాడుతుంది. కాదు కాదు, మా మీనా పాట పాడుతుంది. పాడమ్మా. బావా బావా బంతి పువ్వా పండక్కొచ్చి నా కారెక్కవ్వా. తిను బావా, దీన్ని మీనా స్పెషల్ గా చేసింది. మధ్యలో నీ ఓవర్ యాక్షన్ ఏంటి? ఈ పూజలే నాకు నచ్చవు, మళ్ళీ ప్రసాదాలేంటి? పూజలు నచ్చవా? మరింతసేపు గమ్ముతో అతికించినట్టు ఎలా కూర్చున్నావు బావా? ఇది సంతానం కోసం చేసిన సంతాన పాశుపత హోమం కదా బాబు. ప్రసాదం తప్పకుండా తినాలి. తప్పకుండా తినాలంట బావా, తిను. మౌనిక, మౌనిక, వాంతైందా? అయితే ఇదే ఈ మీనానే కారణం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మౌనిక వాంతి చేసుకోవడానికి వాళ్ళ ఆయన కారణమవుతాడు కాని మీనా కారణం అంటావేంటి? అది చేసిన ప్రసాదం వల్లే కదా. ప్రభావతి, నువ్వు ఆగు, నేను చూస్తాను. కొంచెం జరగండి, కాస్త గాలి ఆడనివ్వండి. ఏ ఆట ఆడమంటావు షీలా డార్లింగ్? గాలిని. ఓకే ఓకే, చూడు 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 చూడు, తొందరగా చూడు. ఒరే సత్యం, అమ్మా, నువ్వు తాతవి కాబోతున్నావురా.
బావా బావా బంతి పువ్వా బా ఎంత పని చేసావు బావా బావా నువ్వు సూపర్ బావా, సూపర్ సూపర్ బావా బావా నాన్న సత్యం ఒసే ప్రభావతి నాకు ముని మనవడో ముని మనవరాలో పుట్టబోతున్నారా? తనకి ఇంకా పిల్లలు పుట్టడం లేదనే నెపంతో ఈ ఇంట్లో నుంచి గెంటేసే. ఆ తర్వాత నేననుకున్న సంబంధం నీకు తెచ్చి చేస్తా. మౌనిక ఆపటు. మౌనిక బంగారు. బామావతి బామావతి మా అమ్మావతి. ఓ చేతికర్రా చేతికిమ్మంటారా అమ్మమ్మగారు? అవును, వీడికి 2 నీకు 4 వేస్తాను. అమ్మో అమ్మమ్మా ఆ సంతోషమేనా? మీకు మాత్రం సంతోషంగా లేదా సత్యం? నువ్వు మొదటిసారి తల్లైనప్పుడు ఎలా సిగ్గుపడ్డావో అలా సిగ్గుపడుతున్నావు పబ్బి. పోండి, అందరి ముందు అవన్నీ గుర్తు చేయడం ఏంటి? నాకు బోల్డ్ అంత సిగ్గుగా ఉంది బాబు. ఒకసారి అందరూ గ్రూప్ ఫోటో తీసుకుందాం. రండి రండి. రామ్మా మౌనిక. రెడీయా? నాకు ఐస్ క్రీమ్ ఇచ్చి ఫోన్ తీసుకుంది ఆ అంకులే. జాగ్రత్త మౌనిక, ఏదన్నా ఫోన్ చెయ్యి. మీరు కూర్చోండి బావా. బావా మొదటిసారి నీకు థ్యాంక్స్ చెప్పాలనుంది బావా. మా చెల్లెల్ని బాగా చూసుకోండి. మౌనిక, మగ బిడ్డనే కనాలి, నేను ఆడపిల్లనే కంట. వాడికి నా కూతురే కాబోయే భార్య కావాలి. పూలమ్మా పూలు. ఏం చేస్తున్నారు? పూలగంప, నాకు సిగ్గేస్తుంది. ముందే చెప్తే పూలు పళ్ళు రెడీ చేసుకునేవాడిని కదా. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ మర్చిపోయావు. మీరు ఊహించుకున్నంత లేదులే కాని ముందు ఈ పాలు తాగండి. ఇందులో తాటి బెల్లం వేసి తీసుకొచ్చాను. బెల్లం వేసి తీసుకొచ్చావా? ఎందుకు? భార్యాభర్తల మధ్య సరసాలెందుకు? సుఖ సంసారం కోసం. ఈ గోరువెచ్చని పాలు సుఖ నిద్ర కోసం. ఇవి తాగితే మీకు హాయిగా నిద్ర పడుతుంది. తిన్నదంతా చక్కగా జీర్ణమవుతుంది. ఈ రోజంతా కష్టపడి పనిచేశారు కదా, మీ ఒళ్ళు నొప్పులన్నీ మాయమైపోతాయి. నాకొద్దులే మీనా, రోజంతా డ్రైవింగ్ చేసి వచ్చినా హాయిగా నిద్రపోగలను. తీసుకెళ్లి మా అమ్మకివ్వు. అసలే పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా అంటూ ప్రభారాగం అనే కొత్త రాగంతో అందరికీ చెవిపోటు గుండెపోటు ఒకేసారి వచ్చేలా చేసింది. వెళ్ళి ఇచ్చిరాపో. యాండి, ఈ టైంలో నేను వెళ్లి అత్తయ్యకి పాలిస్తే వీటిని నా మొహం మీద కల్లాపి చల్లినట్టు చల్లి మొహమాటం లేకుండా మొహం మీద తిట్టి పంపిస్తారు. ఎందుకు తిడుతుందంట? నా పూల గంపని తిడితే ఎవరినైనా సరే గంప కింద కోళ్ళని కప్పేసినట్టు కప్పెట్టేస్తాను. నువ్వు వెళ్ళిచ్చిరాపో, నేను చూసుకుంటాను. మీకు దండం పెడతాను, మీకోసం ఇష్టంగా చేసి తీసుకొచ్చాను. నాకిప్పుడు ఇలాంటి కష్టమైన పనులు చెప్పకండి. ఇష్టం ఉన్నా లేకపోయినా నా కోసం తాగండి. అప్పుడప్పుడు నువ్వు తెగ ముద్దొచ్చేస్తుంటావు. ఇవి బుగ్గలు అనుకుంటున్నారా? మీ కారు స్టీరింగ్ అనుకుంటున్నారా? ఇంత గట్టిగా గిల్లారు. నువ్వు పెట్టాయా? సరే ఉండు, మంత్రం వేస్తాను, నొప్పి మాయమైపోతుంది. ఏంటది? కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలా? మూసుకో. మంత్రం అన్నారు, ముద్దు పెట్టారే. దీన్నే ముద్దు మంత్రం అంటారు. ఓహో, నాకు తెలియదులేండి. ఏదేమైనా ఈరోజు షీలా డార్లింగ్ అనుకున్నట్టు యాగం, నువ్వు అనుకున్నట్టు బొమ్మల కొలువు 2 చాలా బాగా జరిగాయి.
మన ఇంట్లో చాలా రోజుల తర్వాత మంచి పండగ వాతావరణం చూశాను. చక్కగా నాట్యావతి డాన్స్ స్కూల్ పిల్లలు, కామాక్షత ఫ్రెండ్స్, మీ అమ్మ సుమతి, ఆ డబ్బుడమ్మ వాళ్ళ అమ్మ మౌనిక, ఆ ముద్దపప్పుగాడు అందరూ వచ్చి ఈ పండగని సూపర్ హిట్ సినిమా చేశారు. నువ్వు అనుకున్నట్టే జరిగిందా మీనా? సంతోషంగా ఉన్నావా? బొమ్మల కొలువు బాగా జరిగిందనే దానికంటే మౌనిక నెల తప్పింది అన్న మాటే నాకెక్కువ సంతోషాన్నిచ్చిందండి. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత గురించి పక్కన పెడితే దేవుడు మౌనికను దీవించాడు చూసారా? తనంత అదృష్టం చేసుకుంది. నిజమే మీనా. ఇదిగో తను నీ చేతులతోనే చిన్నప్పుడు ఎత్తుకున్నాను. మౌనిక నాకు ఇప్పటికీ ఇంకా పసిపాపలాగే కనిపిస్తుంది. తనకి ఇంకో బాబు పుట్టబోతున్నాడు. కాలం చాలా వేగంగా పరిగెడుతుంది. బాబెందుకండి? పాప పుడితే మాత్రం తప్పేంటట? ఇందాక మౌనికని సాగనంపేటప్పుడు చెప్పాను కదా, నీకు కొడుకు పుడితే నేను కూతుర్ని కంటాను, వాడికిచ్చి పెళ్లి చేస్తానని. అది జరుగుతుందో లేదో తెలియదు గాని ఆ ఊహ ఎంత బాగుందో తెలుసా? మనుషులం కదా, ఆశపడుతూ ఉంటాం. చిన్నప్పుడు మౌనికను ఆడించే అవకాశం నాకు దొరకలేదు, కానీ తన కొడుకుని మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను. మీకు ట్రిప్పులకి వెళ్ళడానికే టైం ఉండదు, మళ్ళీ తనతో ఆడుకునేంత టైం ఉంటుందా? ఏం పర్లేదు, నా పక్కన ఒక బుల్లి సీటు తయారు చేయించి నా అల్లుడిని కూర్చోబెట్టుకుని తిరుగుతాను. ఓహో, అంటే తనకి కూడా డ్రైవింగ్ నేర్పించేసి ఇంకో క్యాబ్ కొనిస్తారా? వాడు కారు కాదు, విమానం నడుపుతాడు. ఇదంతా జరగడానికి కారణం నేనే కదా. నాకు గిఫ్ట్ ఏం లేదా? ఎందుకు లేదు, డైమండ్ ఇస్తాను మీనా. అబ్బో, డైమండా? అది చాలా ఖరీదనుకుంటా కదా. డైమండ్ అంటే డైమండ్ కాదు, వజ్రం లాంటి కూతురుని ఇస్తానంటున్నాను. కూతుర్నా? నేను మిడిల్ క్లాస్ వాడిని మీనా, అంతకంటే ఇంకేం ఇవ్వగలను? చాలండి. యాండి, ఇక్కడి నుంచైనా ఆ సంజుతో మంచిగా ఉండండి. వీలైనప్పుడల్లా మనం అక్కడికి వెళ్దాం. మౌనిక యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉందాం. అలాగే చేద్దాంలే గాని నువ్వేంటి దొంగ, నీలో ఇంత మ్యాటర్ ఉందని నాకెప్పుడూ చెప్పలేదు. మ్యాట్రా? అవును మీనా, నువ్వు పాట మీటర్లో భలే పాడావు. నువ్వు పాడుతుంటే నేను ఆశ్చర్యపోయాను తెలుసా. నీకు పూల వ్యాపారం వద్దంటే చెప్పు, మంచి సంగీత విద్వాంసుని పట్టుకుని నీకు సంగీతం నేర్పిస్తాను. ఆ తర్వాత నువ్వు రాజా సినిమాలో సౌందర్యలాగా పల్లవించు తొలి రాగమే సూర్యోదయం అని పాడుతూ ఉంటే, మా అమ్మ నీతో ఫోటో దిగడానికి ఎగబడుతూ ఉంటే, నీ అభిమానులంతా మన ఇంటి ముందు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ ఊహ ఎంత బాగుందో, అదిరిపోయింది. నాకన్ని ఆశలు లేవులేండి. అత్తయ్య గారి పాటలు వినలేక. అమ్మమ్మమ్మో, వద్దు. ఇప్పుడు ఆ గానావతి గానం గురించి చెప్పకు, ప్రాణం పోయినంత పనైంది. అత్తయ్య పాట పాడతానని మైక్ తీసుకుంటే ఎంత బాగా పాడతారో అనుకున్నాను. పాపం అందరూ బొమ్మల కులంలో ఉన్నామా, నిపుల కులంలో ఉన్నామా అన్నట్టు అయిపోయారు. అవును మరి, నా చెవుల్లో ఇంకా ప్రభారాగం ధ్వనిస్తూనే ఉంది. అత్తయ్య గారు అలా పాడారు కాబట్టి నేను బాగా పాడాను అనే విషయం నాకు అర్థమైంది. అదే నిజమే. అదిగో గానావతి నీ వెనకే ఉంది, ఆ మొక్క ఆమెతోనే చెప్పు. అయ్యో అత్తయ్య, నేనేదో ఊరికే